హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. చక్కని సారీ కలెక్షన్స్ అయితే షేర్ చేయడానికి ఈ వీడియోలో కూడా మంచి డిజైన్స్ అయితే కనుక కూడా మీకు అప్కమింగ్ సీజన్కి అయితే ట్రెడిషనల్గా రెడీ అయ్యేదానికి లేకపోతే గిఫ్టింగ్ పర్పస్ ఈ సారీస్ అయితే కనుక చాలా చక్కగా మీకు యూజ్ అవుతాయి. అండ్ ఈరోజు అయితే కనుక నేను కట్టుకున్న సారీ మీరు గుర్తుపట్టే ఉంటారండి. రీసెంట్గా మనం జిమ్మిచూ రిలేటెడ్ క్రష్డ్ పైన అయితే కనుక వచ్చినటువంటి సారీ అని చెప్పి నేను నిన్న వీడియోలో అయితే కనుక షేర్ చేశాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తూ కనుక ఈ సారీ వీడియో మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి అండి. క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫుల్ పిక్ కూడా నేను సైడ్లో యాడ్ చేస్తాను. కుచ్చుళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి. నేను బ్లౌజ్ అయితే తీయలేదనమాట, నేను కాంట్రాస్ట్లో సెట్ చేసుకున్నాను. దానివల్ల నాకు కుచ్చుళ్ళు కూడా మంచిగా కనబడుతున్నాయండి. సో నేను నిన్న కూడా చెప్పాను, హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా వస్తుంది ఈ చీర అనేసి. గోల్డ్లోనే మరి బ్రైట్ గోల్డ్ కాకుండా చక్కగా డీసెంట్ పేస్టల్ షేడ్లో అయితే కనుక టచ్ వస్తూ వచ్చింది. మల్టీ కలర్ బ్లౌజ్ అయితే కనుక ఈ సారీతో కూడా చక్కగా అయితే కనుక వేసుకుని కూడా రిపీటెడ్గా అంటే రెగ్యులర్గా కాకోకుండా కొంచెం రిపీటెడ్గా న్యూ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి సారీసే ఇవాళ అయితే కనుక ఇంకా కొన్ని బెటర్ మోడల్స్ని చూపెట్టబోతున్నానండి. తప్పకుండా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వేసుకున్నటువంటి ఈ సెట్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. మీరు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక గుర్తుపట్టేసే ఉంటారు. సెట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నచ్చిందనుకుంటే కనుక తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ అండి. డబల్ లేయర్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది అండ్ ఇయర్ రింగ్ అయితే కనుక మనకి ఇలా వచ్చిందనమాట. సో సింపుల్గా వచ్చేస్తుంది. సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు అయితే కనుక మీకు చాలా బాగుంటుందన్నమాట. సో మరి ఎప్పుడు గ్రాండ్ కానీ లేకపోతే ఎప్పుడు లాంగ్ ఎప్పుడు బ్లాక్ బీడ్స్ వేసుకోం కదా, అప్పుడప్పుడు ఇలా కొంచెం క్లాస్ లుక్ ఇవ్వడానికి అయితే కనుక పర్టికులర్గా ఇలాంటి సెట్స్ అనేది బాగుంటాయండి. డే టైం అయినా ఈ నైట్ టైం అయినా పిల్లలకైనా పెద్దలకైనా సింపుల్గా రెడీ అయ్యేదానికి. సో లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోయి కలెక్షన్స్ చూసేద్దాం. వీటన్నిటి డీటెయిల్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా సారీ నచ్చిందనుకుంటే లింక్ మీద క్లిక్ చేయండి, చెక్అవుట్ చేసుకోండి. మీ ఇంటి అడ్రస్కి అయితే కనుక హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. హెవీ సారీ అండి. గ్రాండ్గా రెడీ అయినప్పుడు కానివ్వండి, గిఫ్టింగ్ కానివ్వండి, టెంపుల్స్లకు కానివ్వండి, రాబోయే సీజన్లో మీరు ఏదైనా టెంపుల్లో చదివించాలంటే అమ్మవారికి కానివ్వండి, అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈ చీర అయితే కనుక మనకి కలర్ వైజ్గా అండి ఎప్పుడు అండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిట్ కాంబినేషన్స్లో పింక్ అండ్ ఆరెంజ్ టాప్లో ఉంటుందండి. కాంబినేషనే అట్లాంటిది అనమాట. మీరు చూసుకున్నట్లయితే కనుక ఎవర్ గ్రీన్ ఇది, దానిపైన ఆల్ ఓవర్ వీవింగ్లో మనకి ఈ బర్డ్స్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ అయితే హైలైట్ చేస్తూ అయితే కనుక వచ్చిందండి. సో క్లాస్గా అయితే కనుక వచ్చింది. సారీ ఓపెన్ చేసి ఒకసారి అయితే కనుక దీని డీటెయిలింగ్ ఇస్తాను. కంప్లీట్ ఇది బెనారస్ స్టైల్లో అయితే కనుక వచ్చిందండి. పట్టు స్టైల్లో అయితే కనుక ఉంటుందన్నమాట సారీ. అండ్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఒకవేళ మీకు ఇలాంటి కలర్ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే కనుక సారీ చూసుకున్నట్లయితే కంటిన్యూషన్గా మనం వెళ్తూ అయితే కనుక సారీ బర్డ్స్ అండ్ ఈ ఆల్ ఓవర్ డిజైన్ పైన మనకి సారీ అంతా కూడా వెళ్తుందండి. బ్యాక్ సైడ్ అయితే కనుక వీవింగ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది సిల్వర్లో. అక్కడక్కడ అయితే కనుక ఐస్ దగ్గర వాటి దగ్గర బర్డ్కి హైలైట్ చేశారు కదా, ఆ థ్రెడ్స్ ఫ్లవర్ దగ్గర కూడా కంప్లీట్గా క్లియర్గా హైలైట్ అవుతూ ఈ సారీ అయితే కనుక ఆరెంజ్ బాడీ బార్డర్స్ వస్తే అయితే కనుక పింక్ బేస్ చేసుకుని సిల్వర్లో అయితే కనుక మిడిల్ బేస్ చేసుకుంటూ అయితే కనుక చాలా చక్కగా ఈ విధంగా వచ్చేసింది. ఇది వచ్చేసి అయితే కనుక మనకి కట్టు చెంగు దగ్గర అయితే పాయింట్ అండి. అండ్ బ్రోకెట్లో అయితే కనుక మనకి బ్లౌజు మనకి ఆ చివరి కూడా సేమ్ ఇలాగే వచ్చింది కదా, అది వచ్చేసి అయితే కనుక పళ్ళు అనమాట. ఇది 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చిందండి. సో ఈ కాంబినేషన్ నచ్చింది అని అనుకుంటే కనుక ఒకసారి చూడొచ్చండి. కొంచెం పట్టు స్టైల్ అన్ని సందర్భాలకి కూడా మనం పట్టు అయితే కనుక కట్టుకోలేం కాబట్టి, సో కొంచెం ఫ్యాన్సీ పట్టు స్టైల్లో బెనారస్ కాంబినేషన్స్లో అయితే కనుక చూడాలనుకుంటే మీరు ఒకసారి ఈ సారీ చూసుకోవచ్చు. సో నచ్చింది అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. సో సారీ కట్టుకుంటే చాలా ట్రెడిషనల్గా చాలా చక్కగా ఉంటుంది, చక్కగా నిలబడుతుంది. సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా బాగుందండి చీర. సో అంటే బర్డ్స్ డిజైన్ దీనికి మంచి లుక్ కూడా తీసుకొచ్చింది. చక్కగా మంచి షైన్ పైన అయితే కనుక ఉందన్నమాట. ఒకసారి ఫ్యాబ్రిక్ మీరు క్లోజప్ లుక్లో కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అనేది అండి. వీవింగ్ కాన్సెప్ట్లో ఎలా వచ్చింది ఏంటి అనే ఆ డీటెయిలింగ్ అనేది. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి సారీ అనేది ఈ విధంగా వచ్చింది. స్టెప్స్ అది పెట్టుకుంటే కూడా బాగా క్లాస్గా ఉంటుందండి. అన్ని రకాల జ్యువెలరీ కూడా దీనికి వేసుకోవచ్చు. సిల్వర్ ఉంది కాబట్టి మీరు స్టోన్ టైప్ అయినా కానివ్వండి, సిల్వర్ మనకి ఆల్ ఓవర్లో కూడా ఉంది కాబట్టి, లేదు అనుకుంటే కనుక మనకి ఆరెంజ్ బ్రైట్ ఉంది కాబట్టి మీరు 1 గ్రామ్లో లేదా రియల్ గోల్డ్లో కూడా హ్యాపీగా అయితే కనుక పెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ డైమండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా శారీ యొక్క లుక్ ఇట్లా ఉంటుందండి. ఏం లేకుండా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఇట్లా సింపుల్గా ఏదైనా ఒక సెట్ వేసుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా సపోర్ట్ చేసేటువంటి మంచి చీర, మంచి కలర్లో సింగిల్ కలర్. మరొక సారీ అండి. ఈ సారీ కూడా చాలా బాగుంది. రామా గ్రీన్లో అయితే కనుక సీక్వెన్స్ రిలేటెడ్ థ్రెడ్ వర్క్స్ అయితే కనుక తీసుకుంటూ
ఈక్వల్ బార్డర్లో అయితే కనుక మనకి ఈ సారీ అయితే కనుక వచ్చిందండి. బాగా ట్రెండింగ్లో ఉంది. దీని మీద మనం ఇంతకుముందు పర్పల్ చూపించాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేను ఇచ్చిన లింక్ త్రూ చాలామంది పర్చేస్ చేసుకుని ఉండొచ్చు, మేబీ తొందరగానే అది అక్కడ స్టాక్ అవుట్ అయిపోయిందని కూడా కామెంట్ పడింది యాక్చువల్గా. సో నాకు ఈ కలర్ కూడా చాలా బాగా అనిపించిందండి. సేమ్ యాజ్ యూజువల్గా నేను కొనుక్కున్న వెండర్ దగ్గర అయితే కనుక లింక్ అనేది మీకు ఇస్తాను. రామా గ్రీన్లో ప్యాటర్న్ ఒకవేళ మీకు ఇలా నచ్చిందని అనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. డోలా అండి మెటీరియల్. డోలాలో కూడా ఇప్పుడు చాలా రకాల న్యూ మోడల్స్ వస్తున్నాయండి మనకి మీషోలో బయట. సో మనమైతే కనుక డైలీ డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక మన ఫాలోవర్స్కి షేర్ చేస్తూనే ఉంటాం కాబట్టి షాపింగ్ పర్పస్ అయితే కనుక ఈ వీడియోస్ ఎంతగానో మీకు హెల్ప్ అవుతాయండి. సో డోలాలో థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ రిలేటెడ్లో వచ్చినటువంటి ప్రింటెడ్ అనమాట, వైట్ కలర్ ప్రింటెడ్లో వచ్చింది. ఈ ప్రింట్ అనేది కూడా మీకు పోదండి శారీ పైన. సో మీకు కంప్లీట్గా లుక్ అయితే కనుక ఇట్లా వచ్చేస్తుంది. క్లాస్గా ఉందండి కలర్ కూడా. రామా గ్రీన్కి ఏంటంటే వైట్ కలర్ కదా, ఒకసారి క్లోజప్ లుక్లో కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్థమవుతుందండి ఇట్లాగా. సో బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుందండి మనకి చీర అయితే కనుక. ఇది కూడా అన్ని విధాలుగా మీకు గిఫ్టింగ్ అయినా కట్టుకునేదానికైనా మీకు చాలా చక్కగా అయితే కనుక ఉంటుంది సారీ అనేది. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, మరి రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకోకుండా సో కొంచెం రామా గ్రీన్ ఈ బ్లూయిష్లో ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైతే కనుక మంచి చీర. ఇది కూడా అంతేనండి, సింపుల్గా రెడీ అవ్వాలన్నా గ్రాండ్గా రెడీ అవ్వాలన్నా కూడా మనకైతే కనుక ఈ సారీ అనేది చక్కగా మీకు ఆగుతుంది అనమాట సారీ అనేది. సో ఇలాగా మరీ మనం డే 1 ఆఫీస్కి కట్టుకోవాలని అట్లేం లేదు. కొద్ది రోజులు అయితే కనుక సారీని మనం చిన్న చిన్న సందర్భాలకి, టెంపుల్స్కి, కిటీ పార్టీస్కి, ఫ్రెండ్స్తో బయటికి ఈవినింగ్ చిన్న చిన్న సందర్భాలు ఉంటాయి, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ లాంటివి కట్టుకుని వెళ్ళొచ్చు కొద్ది రోజులు. ఆ తర్వాత చిన్నగా అయితే కనుక దీన్ని మనం డైలీ యూజ్ మీద దింపుకోవచ్చు, లైక్ ఆఫీస్కి అట్లాగనమాట. ఇది కంప్లీట్గా శారీ యొక్క లుక్ అండి. లెంత్ బాగుంది. సో మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి నచ్చింది అనుకుంటే కనుక మీరు చూడొచ్చు. అండ్ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఆ చివరే షేర్ చేసేసాను కదా. ఇదైతే కనుక కట్టు చెంగు దగ్గర నుంచి కంప్లీట్ లెంత్తో అయితే కనుక శారీ అనేది ఈ విధంగా వచ్చింది. పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది కంప్లీట్గా శారీ యొక్క లుక్ అండి. ఎనీ స్కిన్ టోన్కి బాగుండే కలర్. అలాగే దీంతో పాటు వచ్చినటువంటి బ్లౌజ్ అండి. దీనిపైన ఈ ఫాయిల్ ప్రింట్ ఏదైతే వచ్చిందో ఈ గోల్డ్ కలర్ అనేది చాలా బాగా హైలైట్ అవుతూ వచ్చింది కదా, దానికి తగినట్టే మనకైతే కనుక బ్లౌజ్ని కూడా ఇచ్చారండి. ఎగ్జాక్ట్ కలర్ దింపారనమాట. ఈ గోల్డ్ మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే వేరే వాటికి మీద కూడా వస్తుందండి. మంచి బ్రైట్ అచ్చమైన గోల్డ్ కలర్లో గోల్డ్ బ్లౌజ్ అండి. సో క్వాలిటీ అయితే కనుక చాలా బాగుందండి. ఒకసారి ఓపెన్ చేస్తాను, మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది సారీ ఎలా వచ్చింది, దాని మీద డిజైన్ ఎలా వచ్చిందనేసి. ఇదైతే కనుక మనకి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి. నాకేంటంటే ఈ మెజెండా పింక్ అంటామా, వైన్ కలర్ అంటామా, లైక్ ఈ కలర్ అయితే కనుక చాలా బాగా నచ్చిందనమాట. మీరు చూడొచ్చు. అండ్ సారీ అయితే కనుక ఓపెన్ చేసుకున్నట్లయితేనండి స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్తున్నాం మనం. బ్లౌజ్ ఎలాగో సపరేట్గా వచ్చింది. ఈ పర్టికులర్ సారీని మీరు ఫ్యాబ్రిక్ లాగా వాడుకుని గౌన్గా కూడా చేయించుకోవచ్చు అండి. ఇంట్లో ఏమైనా ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే కనుక వారికి కూడా చక్కగా 2 పార్ట్స్ కింద కట్ చేసి కూడా చేయించుకోవచ్చు. సారీకి మనకి పళ్ళు లేకపోతే కట్ చెంగు అలా ఏం లేవు. సారీ మొత్తం అంతా కూడా మనకి ఒకటేలాగా అయితే కనుక వచ్చిందనమాట. సో శారీకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అనేది మనకి ఇలా వస్తుందండి. లేదు మన దగ్గర ఏదైనా రెడీగా ఉంది బ్లౌజ్ గోల్డ్ కలర్, మన దగ్గర రెగ్యులర్గా సిల్వర్ గోల్డ్ అందరి దగ్గర కామన్గా ఉండేవి కదా, అలా కూడా మీరైతే కనుక చక్కగా ఇట్లా సెట్ అయితే కనుక చేసుకోవచ్చు. మంచి ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక క్లాస్గా ఉందండి. అట్ ద సేమ్ టైం వెరీ సాఫ్ట్గా కూడా ఉంది. ఫాయిల్ ప్రింట్ అండి, బ్యాక్ ఏమి లేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫాయిల్ ప్రింట్ వస్తుందనేసి. కానీ భలే షైనీగా అయితే కనుక ఉంది. 80 సెంటీమీటర్ అయితే కనుక దీనికి వేసినటువంటి బ్లౌజ్ వచ్చేసి ఓపెన్ అయిన తర్వాత ఇలా వచ్చింది. సో ఈ బ్లౌజ్ని కూడా స్టిచ్ చేయించుకుంటే మనం వేరే వాటికి మీద కూడా వేసుకోవచ్చు. సో సారీ లుక్ అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది. కలర్ అయితే చాలా బాగుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక. మీకు ఫాయిల్ ప్రింట్స్ లాంటి రిలేటెడ్ సారీ సిస్టమ్ ఉంది, కాంబినేషన్ కొత్తగా ఉంది, నచ్చిందని అనుకుంటే కనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. వైఫై ఆర్ డాటా కరెక్ట్గా ఉంటే కనుక మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఈ మధ్య రావట్లేదులే కామెంట్స్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనేసి. సో కాబట్టి మేబీ అందరికీ అర్థమై ఉంటుంది మన ఫాలోవర్స్ అందరికీ కూడా. సో ఆల్ లింక్స్ వర్కింగ్ అనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోతే చెప్పండి, మేబీ నేను ఇంకేదైనా వెండర్ కనుక ట్రస్టెడ్ ఉంటే తప్పకుండా అప్డేట్ చేస్తాను లింక్. ఇది ఓవరాల్గా చక్కని కలర్ కాంబినేషన్ పైన కొత్తగా ఫాయిల్లో వచ్చినటువంటి ఫాయిల్ ప్రింట్తో వచ్చేసిందండి.
నెక్స్ట్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మరొక చక్కని చీర అండి. ఇది కూడా సేమ్ బెనారస్ లుక్ ఉంది కదా, ఫ్యాన్సీ శారీ అండి. మనకైతే ట్రెడిషనల్ కలర్ పైన ఇలాంటివి ఏంటంటే ఇది 459 ఆర్ సంథింగ్ ఆ రేంజ్లోనే ఉందండి. ఇదైతే నేను చూసి పెడతాను ప్రైస్ ట్యాగ్ ఎంత పడింది అనేసి అయితే కనుక. సో మొత్తం వీవింగ్ అండి, బడ్జెట్ రేంజ్లో ఉందండి. నిజంగా ఈ సారీని అసలు ఇంత లో ప్రైస్ అని కూడా ఎవ్వరు అనుకోరు, చాలా బాగుంది. ఇది కూడా బార్డర్ కానీ వర్క్ కానీ చాలా బాగా వచ్చిందండి. బడ్జెట్ రేంజ్ చీర అని చెప్పాలి. పళ్ళు అయితే కనుక మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ మనకైతే కనుక ఒక 1/2 మీటర్ వరకు అయితే పళ్ళు డిజైన్ ఇట్లా వీవింగ్ కాన్సెప్ట్లో తీసుకున్నారు. లైట్ వెయిట్ సారీ, ఇంత వర్క్ వచ్చినా కానీ సారీ అయితే చాలా లైట్ వెయిట్లో చక్కగా జరీ వర్క్లో అయితే కనుక కాంబినేషన్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. సో ఇదంతా కూడా సారీ లుక్ అనేది విత్ ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక ఇలా వచ్చింది కదా. ఇక్కడైతే కనుక కట్టు చెంగు దగ్గర అయితే కనుక మనకి లైన్స్తో వచ్చేసింది ఒక టర్న్ వరకు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కంప్లీట్ వీవింగ్లో అయితే కనుక హెవీగా లుక్ వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. కాంబినేషన్ చూసారు అసలు అండి ఎంత బాగుందో, చాలా చక్కగా మంచి ట్రెడిషనల్గా అయితే కనుక కనిపిస్తుంది చీర. ఉత్త బ్లాక్ బీడ్స్ చాలండి, ఏం అవసరం లేదు ఈ చీరను అయితే హైలైట్ చేయడానికి. సింపుల్గా ఏదైనా ఇయర్ రింగ్స్ పెట్టుకుని షార్ట్ ఆర్ లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ లైట్ వెయిట్ పైన అయితే కనుక అట్లా మీరు మేనేజ్ చేయగలిగినటువంటి చీర మీకై మీరు తీసుకున్నా కానీ చక్కగా మంచి బ్రైట్ రెడ్, సో ఆ రేంజ్లో గోల్డ్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ సూపర్ ఉంది. ఈ రేటుకి నిజంగా మనీ వర్త్ చీర. అండ్ బ్యాక్ సైడ్ అండి ఇలా వచ్చేసింది, మొత్తం వీవింగేనండి. క్లాత్ కూడా చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే కనుక. బడ్జెట్ రేంజ్ శారీలో మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వర్క్ వచ్చేసినటువంటి చీర. సింగిల్ కలర్ ఉందండి దీనిలో కూడా మనకి. సో తప్పకుండా మీరు చూడొచ్చు, నచ్చిందని అనుకుంటే. ఫ్యాబ్రిక్ వైజ్, డిజైన్ వైజ్, క్వాలిటీ వైజ్, గోల్డ్ కలర్లో యూజ్ చేసిన థ్రెడ్ వైజ్ ఈ ప్రైస్కి అయితే కనుక మనీ వర్త్. సో ఓవరాల్గా ఇది మనకి చీర శారీ కంప్లీట్ లుక్ అండి. సో చూసారు కదా అండి కలెక్షన్స్ అన్నీ, నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మరో మంచి కలెక్షన్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ పని అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ అనేది నేను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను కాబట్టి మీ షాపింగ్ పర్పస్ మన వీడియోస్ అనేవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. మరో వీడియోలో రేపు కలుద్దాం. అన్ని డీటెయిల్స్ అయితే కనుక చాలా క్లియర్గా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద నాకు కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.